పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక ఉగ్రదాడులతో అశాంతికి కేంద్ర బిందువుగా ఉండే పాక్లో ట్రైన్ హైజాక్ అంశం ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. 17 लाशें पड़ी हुई वहाँ पर. अल्लाह अकबर. आप कैसे भागे? तो सुबह जाने हुआ वो देखा ट्रेन के अंदर गए तो हम पीछे से भागे. పాకిస్తాన్ నిఘా వ్యవస్థలను సవాల్ చేస్తూ ప్రభుత్వాన్ని పరేషాన్ చేసే హైజాక్ చేసింది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఈ హైజాక్ ఇప్పుడు ఒక పాకిస్తాన్నే కాదు ప్రపంచ దేశాలన్నిటినీ కూడా షాక్ కి గురి చేశాయి. 500 మందికి పైగా ప్రయాణిస్తున్న ఒక రైలు మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్నారంటే సాధారణ విషయం కాదని విషయం ఇక్కడ అందరికీ స్పష్టంగా కనిపిస్తుందని తెలుపుతున్నారు. ఈ పాకిస్తాన్ రైలు హైజాక్ కేసులో తాజా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బలూచిస్తాన్ కు స్వాతంత్రం కోరుకునే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అందరూ పౌర బిందువులు విడుదల చేశారు. దీని అర్థం రైళ్లలో ఉన్న ప్రతి సామాన్యుడు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు. 100 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం పారామిలిటరీ దళ సిబ్బంది ఇప్పటికీ వారి అదుపులో ఉన్నారు. బలూచిస్తాన్లో తిరుగుబాటు ఇకపై తక్కువ స్థాయి తిరుగుబాటు కాదని నిరూపించే ముఖ్యమైన పరిణామం ఇది. దీంతో పాటు BLA సాధారణ పాకిస్తానీయులకు శత్రువు కాదని కూడా చూపించింది. హైజాక్ చేసిన జాఫా ఎక్స్ప్రెస్ రైల్లో 500 మంది ఉన్నారు. 150 మంది తప్ప మిగిలిన వారందరూ పాకిస్తాన్ పౌరులే. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు సైనికేతర సిబ్బందితో పాటు వారి కుటుంబాలు, పిల్లలు, మహిళలను విడుదల చేశారు. ఈ ప్రజలందరూ సమీప స్టేషన్కు లేదా పాకిస్తాన్ పరిపాలనకు చెందిన ఏదైనా బృందం ఉన్న చోటికి నడిచి వెళ్లాలని కోరారు. తిరిగి రావడానికి ధైర్యం చేయవద్దని కూడా వారిని హెచ్చరించారు కూడా. తిరుగుబాటుదారులు బందీలను విడుదల చేశారు. It's our duty to protect our land and sea. This is a continuous operation to safeguard the Baloch Sea. కానీ పాకిస్తాన్ సైన్యం తన వీపును తానే తట్టుకోవడంలో బిజీగా ఉంది. తిరిగి వచ్చిన ఈ సైనికేతర సిబ్బందిని, వారి కుటుంబాలను ప్రదర్శించడం ద్వారా పాకిస్తాన్ పరిపాలన ప్రశంసలు పొందేందుకు ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ఈ బందీలను విడుదల చేసినట్లుగా వ్యవహరిస్తోంది. కానీ నిజం దానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే రైళ్లలో ఉన్న ఒక్కో సైనిక సిబ్బంది లేదా సైనిక అధికారి కూడా తప్పించుకోలేదు. సమాచారం ప్రకారం పాకిస్తాన్ సైన్యానికి చెందిన 2 సీనియర్ అధికారులు కూడా వారి కుటుంబంతో కలిసి రైళ్లలో AC కోచ్లో ఉన్నారు. వారిలో ఒకరు కెప్టెన్, మరొకరు మేజర్ ర్యాంక్ అధికారి అని చెబుతున్నారు. వీరితో పాటు సుబేదార్ నాయక్, సుబేదార్ ఇన్స్పెక్టర్, సిపాయి, సైనిక భద్రతా దళాలకు చెందిన ఇతర ర్యాంక్ భద్రతా సిబ్బందులు రైళ్లలో ఉన్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ పరిపాలన రైళ్లలో ఉన్న మొత్తం వ్యక్తుల సంఖ్యను విడుదల చేసిన అధికారిక ప్రకటన చేయలేదు కూడా. రైళ్లలో ఉన్న సైనిక సిబ్బంది, భద్రతా దళాల వాస్తవ స్థితి ఏమిటో కూడా స్పష్టంగా లేదు. ప్రస్తుతం బలూచ్ తిరుగుబాటుదారుల డిమాండ్లను ఈ రోజు సాయంత్రం నాటికి నెరవేర్చలేకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు. China supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. అసలు ఈ బలూచిస్తాన్ పోరాటం ఎందుకు మొదలైంది అనేది క్లుప్తంగా ఒక్కసారి చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం రాగానే కాశ్మీర్ను మన దేశంలో కలుపుకునేందుకు అక్కడి రాజు నర్సింగన్ వెనుక ముందు వాడారు. అయినా తన నిర్ణయాన్ని తీసుకునే వరకు ఇండియా వేచి చూసింది. కానీ బలూచిస్తాన్ విషయంలో అలా కాదు. స్వాతంత్ర్య అనంతరం అక్కడి పాలకుడు అహ్మద్ ముఘన్ పాకిస్తాన్కు దక్షిణాన ఉన్న తమ రాజ్యం స్వతంత్రంగానే ఉండిపోవాలని ఆశించాడు. కానీ యాకన్ నిర్ణయం కోసం వేచి ఉండటానికి అదేమీ భారతదేశం కాదు. ఏప్రిల్ 1948 నాటికి బలూచిస్తాన్లోకి ప్రవేశించిన పాక్ సైన్యం ఆ ప్రాంతాన్ని బలవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దిక్కుతోచని స్థితిలో యాకన్ తన రాజ్యాన్ని అప్పగించారు. అయితే బలూచిస్తాన్కు స్వాతంత్రం ప్రతిపత్తి ఉండాలని కోరారు. ఆ మాటని పాకిస్తాన్ ఎలాగో పట్టించుకోలేదు. బలూచిస్తాన్తో స్థానికంగా ఉండే తెగలని పాకిస్తాన్ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు పోవడంతో సమస్యలు మొదలయ్యాయి. తమకు తగిన ప్రాతినిధ్యం కావాలంటూ పాకిస్తాన్ చేసిన తిరుగుబాటుని ఆ దేశం అణిచివేయడంతో నిరసన గళాలు మరింత పదునెక్కాయి. ఇక దేశంలోని అన్ని ప్రాంతాల మీద కేంద్రానికి పూర్తి అధికారాలు ఉంటాయంటూ పాకిస్తాన్ 1950లో 1 యూనిట్ పాలసీని ప్రకటించడంతో తిరుగుబాటు మరింతగా విజృంభించింది. బలూచిస్తాన్లో అధికంగా ఉండే బెలూచి, బ్రేహుయు వంటి తెగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి కావటం మొదలుపెట్టాయి. In Majid Brigade has been formed to attack Chinese officials' installations in Balochistan, to quit Balochistan.